గురుగారు, కోరికలు తీరకుండా ఒక మనిషి చనిపోతే ఆత్మగా మారిపోతారా? చాలా మంచి ప్రశ్నమ్మా. కోరికలు తీరకుండా, మనిషి ఆయుష్ తీరకుండా అకాల మరణం చెందితే ఖచ్చితంగా ఆత్మ మా దైవంలో ఐక్యం కాదని శాస్త్రం చెబుతూ ఉంది. ఎందుకంటే మరి అకాల మరణం అంటే ఎటువంటి మరణమే అంటే యాక్సిడెంటల్ డెత్ అంటూ ఉంటాం. సడన్గా యాక్సిడెంట్ అయి చనిపోతే అది అకాల మరణం. మరి చిన్న వయసులో ఏదో ఒక ఫైర్ యాక్సిడెంట్లోనో హార్ట్ అటాక్ వస్తే కూడా బాధ్యతలు తీరకుండా చనిపోతే అది కూడా అకాల మరణం కింద లెక్క. అంటే పిల్లలు ఉంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ బాధ్యతలు ఉంటాయి, అవి తీరకుండా చనిపోతే కూడా అకాల మరణం. ఎందుకు చెప్తారు అంటే జీవి మనసు మొత్తం కూడా ఈ పిల్లల మీద, ఈ భార్య మీద లాగుతూ ఉంటుందట మనసు. అప్పుడు ఏమవుతుంది, ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. వాడి ఆత్మ ఘోషించినప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ యొక్క మరణాలు చెందితే, అకాల మరణం చెందితే దానికి ఒక మార్గం చెప్పారు.